రేపటి నుంచి రైలు టికెట్ల పైన కొత్త రూల్స్. కేంద్రం గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, చివరి వరకు అర్థమవుతుంది. మొదటిసారి నుంచి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. కేంద్ర రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిందనమాట. ఇండియన్ రైల్వేస్ నుంచి దిమ్మ తిరిగే ప్రకటన రానుంది. డబ్బులు చెల్లించకుండానే రైల్వే టికెట్లు బుక్ చేసుకునేటువంటి సౌకర్యాన్ని కల్పించనుందనమాట. మనం ఇప్పటివరకు ఆన్లైన్లో కామర్స్ వేదికల్లో చూస్తే బై నౌ పే లెటర్ విధానం, ఇది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయన్నమాట. ఇండియన్ రైల్వేస్ దేశవ్యాప్తంగా సరికొత్త సౌకర్యం అందుబాటులో తీసుకురానుంది. త్వరలోనే బై నౌ పే లెటర్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. అంటే ఈ విధానంలో ఎలాంటి అడ్వాన్స్ డబ్బులు చెల్లించకుండానే రైల్వే టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం రానుంది. అంటే ఇప్పటికే రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యం వేరువేరు సందర్భాల్లో వేరువేరు నిబంధనలు ప్రవేశపెడుతుంది. ఇక రైల్వే ప్రయాణికులు మెరుగ్గా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఈ కొత్త విధానాన్ని త్వరలో అందుబాటులోకి రానుంది. బై నౌ పే లెటర్ విధానం ఇది. అడ్వాన్స్ రుసుము చెల్లించకుండానే టికెట్ బుక్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు సమయానికి తగిన డబ్బులు లేనప్పుడు ఈ విధానం పనిచేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో బై నౌ పే లెటర్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. అయితే టికెట్ బుక్ చేసుకున్న 14 రోజుల్లో సంబంధించిన డబ్బులు చెల్లించాల్సి అయితే ఉంటుంది. అంటే 14 రోజుల సమయం ఉంటుంది. ఆ 14 రోజుల్లో డబ్బులు చెల్లిస్తే ఎలాంటి ఛార్జ్ అయితే ఉండదు. 14 రోజుల్లో డబ్బు చెల్లించకపోతే మొత్తం టికెట్ ధరపై 3.5% సర్వీస్ ఛార్జ్ చెల్లించాలి. అయితే ఈ సౌకర్యం ఆన్లైన్ టికెట్ బుకింగ్కే వర్తిస్తుంది. అందుకే టికెట్ బుక్ చేసుకునేటప్పుడు టైం లిమిట్ ఎన్ని రోజులు ఉందనేది చూసుకొని ఆ తేదీలోపు చెల్లించేయాలన్నమాట. సో మొత్తం మీద అయితే కొత్త విధానంలో కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది.